జేడీకేడి ఇద్దరు బాంబ్ బ్లాస్ట్ కేసుకి సంబంధించిన రిపోర్టింగ్ కమిటీ ముందు ఇవ్వబోతున్న రమాకాంత్కి సెక్యూరిటీ ఇవ్వడానికి గెస్ట్ హౌస్కి బయలుదేరుతారు. అక్కడున్న సెక్యూరిటీని రమాకాంత్ పియ్యేని సార్ ఇక్కడ అని అడుగుతూ ఉండగా, సార్ ఇక్కడ లేరు, వాకింగ్కి సిఎన్ఆర్ పార్క్కి వెళ్ళారు అని అతను చెప్పగానే వీళ్ళిద్దరూ షాక్ అవుతారు. మరోవైపు పార్క్లో రమాకాంత్ యోగా చేస్తూ ఉండగా రమాకాంత్ ముందు మీనన్ అడ్డంగా పడుకుంటాడు. కళ్ళు తెరిచి మీనన్ని చూసిన రమాకాంత్ షాక్ అవుతాడు. ఇక అతని ఎదురుగా కూర్చొని, నువ్వు కొన్ని రోజులుగా నా మీద ఇన్వెస్టిగేషన్ చేసి 150 పేజీల రిపోర్టింగ్ రెడీ చేసావని నాకు అర్థమైంది. మర్యాదగా ఆ రిపోర్ట్ ఎక్కడున్నా తీసుకొచ్చి నాకివ్వు అని మీనన్ బెదిరిస్తూ ఉండగా, ఏమాత్రం భయపడకుండా రమాకాంత్ నేనివ్వను అని అంటూ ఉంటాడు. వెనకాల నుండి కీర్తితో ఆడుకోవడానికి వచ్చిన కౌశికి, సురేష్ ఇద్దరు అక్కడే ఉండి అదంతా చూస్తూ ఉంటారు. కౌశికి జరిగేదంతా రికార్డ్ చేస్తూ ఉంటుంది. ఇక రమాకాంత్ ఇవ్వను అనడంతో మీనన్ కోపంతో ఊగిపోతూ ఉంటాడు. మరోవైపు జేడీకేడి ఇద్దరు సెక్యూరిటీ ఇవ్వడానికి కారులో బయలుదేరుతారు. ఎలాగైనా ఆయనని కాపాడాలి, అప్పుడే బాంబ్ బ్లాస్ట్లో జరిపిన కుటుంబాలన్నింటికి మనం న్యాయం చేయగలుగుతాం అని జేడీ అంటుండగా, అవును అంటుంటాడు కేడి. రమాకాంత్ రిపోర్ట్ ఇవ్వను అనడంతో కోపంగా కత్తితో రమాకాంత్ పీక కోసేస్తాడు మీనన్. దాంతో అతను అక్కడే పడిపోయి విలవిలా కొట్టుకుంటూ ఉంటాడు. దూరం నుండి ఇదంతా చూసిన కౌశికి షాక్ అవుతుంది. ఇక వీళ్ళు సైలెంట్గా నిలబడిపోతారు. కానీ మీనన్ రౌడీలని తీసుకొని వెళ్ళబోతూ రికార్డింగ్ చేస్తున్న కౌశికిని చూసి, కౌశికి అంతా రికార్డ్ చేసిందిరా అని అరవడంతో పక్కనున్న సురేష్ కౌశికితో, మీనన్ మనల్ని చూసేశాడు, పద పారిపోదాం అంటూ కీర్తి పాపని తీసుకొని ఆ ముగ్గురు పరిగెడుతూ ఉంటారు. రౌడీలని మీనన్ ఎలాగైనా వాళ్ళని పట్టుకోండి అని అరుస్తూ ఉంటాడు. కౌశికి ఫ్యామిలీని మీనన్ నుండి జేడీకేడి ఎలా కాపాడుతారో రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.